వాటర్ బాటిల్ కానీ కూల్ డ్రింక్ బాటిల్ కానీ ఒకటి తీసుకున్నానండి. అలాగే బ్యాంగిల్స్ కూడా తీసుకోవాలి. దీనికోసం మెటల్ బ్యాంగిల్స్ తీసుకుంటే బాగుంటుందన్నమాట. కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది, ఎన్నాళ్ళైనా కానీ మనకి యూజ్ అవుతుంది. అలాగే ప్లాస్టర్ టేప్ తీసుకొని వీటికి చిన్న చిన్న పీసెస్ కింద ముందుగా ప్లాస్టర్ టేప్ తోటి అతికించుకోవాలన్నమాట. బాటిల్కి ఎన్నైతే మనకి అవసరం అనుకుంటామో అన్నీ ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. నేనైతే 3 పెట్టుకున్నాను, ఫ్రంట్ అలాగే సైడ్స్ 2 పెట్టుకున్నాను అనమాట. తర్వాత ఒక తాడుని తీసుకోవాలి, స్ట్రాంగ్గా ఉండే తాడుని తీసుకోండి. ఈ బ్యాంగిల్కి చుట్టుకుంటూ అంటే ఊడిపోకుండా కదలకుండా మనం ఏ షేప్లో అయితే టేప్ పెట్టి అతికించుకున్నామో అదే షేప్లో ఉండేటట్లుగా చూసుకుంటూ మీరు వేరొక హెల్ప్ అయినా తీసుకొని దీన్ని రెడీ చేసుకోవచ్చండి. మొత్తం కిందన వైపు బ్యాంగిల్ కూడా చుట్టుకోవాలన్నమాట. ఇంక ఇలాగ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఎప్పటికీ కూడా ఊడిపోకుండా ఉంటుంది. తర్వాత లాస్ట్లో 2 వైపులు కూడా పైన వైపు దారాన్ని అలాగే కింద వైపు తాడుని కూడా నీట్గా ముడివేసేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఈ బాటిల్లో మనకి వెయిట్ అనేది వేసుకోవాలండి. ఇసుక కానీ రాళ్ళు కానీ రైస్ని కానీ ఏదైనా కూడా బరువుగా ఉండేటట్లుగా చూసుకోవాలన్నమాట. ఇలా రెడీ చేసుకున్న ఈ బ్యాంగిల్స్లో చక్కగా మనం డైలీ యూజ్ చేసుకునే గ్లాసులన్నిటిని కూడా పెట్టుకోవచ్చండి. ఒక ఆర్గనైజర్లో ఎంత బాగా ఉపయోగపడుతుందో చూసారు కదా. టేబుల్ మీద పెట్టుకోవచ్చు, లేదంటే కిచెన్లో ఇలా ఒక సైడ్ని పెట్టేసుకున్నామంటే గ్లాసులన్నీ కూడా ఒకే దాంట్లో ఆర్గనైజ్ అయిపోతాయండి. ప్లేస్ అనేది మనకి చాలా బాగా కలిసి వస్తుందండి. లేదంటే పైన క్యాప్ వైపున తాడు కట్టుకుని మేకుకు కానీ లేదంటే కిటికీకి కానీ కట్టేసుకున్నామంటే అలా అయినా కూడా మనకి కన్వీనియంట్గానే ఉంటుంది. నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.